వెల్కమ్ టు KR5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం పోచంపాడు గ్రామంలోని గల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చెందిన కాకతీయ కాలువ నీటిని ఈరోజు బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రైతుల ప్రయోజనాల కోసం కాకతీయ నీటిని ఈరోజు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జెన్కు అధికారులతో ఎమ్మెల్యే మాట ముచ్చట నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ పార్టీ వారు అయినా సరే రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని ఆయన ప్రతిపక్ష పార్టీలకు తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఎందుకంటే రైతులు సుభిక్షంగా ఉంటే అంతా శుభమే జరుగుతుందని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతుల పట్ల ఏ పార్టీకి చెందిన వారైనా సరే వారికి అండదండలు ఉండాలని అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి చెందిన తాజా మాజీ సర్పంచ్ మిస్బా కె రాజు, నజీర్, నాగరాజు, డాక్టర్ బారి శ్రీకాంత్, మోసిన్, పవన్, టీఆర్ఎస్ కార్యకర్త రవి, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 22 లక్షల బోర్లు ఉన్నాయి తెలంగాణ. చెరువులు నింపితే బోర్లు రీఛార్జ్ అయిపోతాయి. దట్ ఈస్ ఇరిగేషన్ ఆఫ్ తెలంగాణ. చాలా మందికి అర్థం కాదు ఏంటంటే రిజర్వాయర్లు కట్టిరు, కెనాలు ఇచ్చిర్రా, కెనాలు కట్టిరు, అది అవసరం లేదు. చెరువులు నింపాలి. మీరు ఎక్కడికి ఎందుకు రాలేదు పోయి? ఎమ్మెల్యే ప్రోటోకాల్ మర్చిపోతురా? రానోళ్ళని అడుగుతున్నా. ఇంకోసారి అట్లా చేయకూరి. ఓకే, కిందికి పెట్టున్నా. కరెక్ట్ కాదు. ఎంత పెద్ద ప్రోగ్రామ్ వాటర్ రిలీజ్కి మీడియా రాక మీరు ఎక్కడో ఎట్లా అన్నట్టు అది కరెక్ట్ కాదు. రానోళ్ళకి చెప్తున్నారు, వచ్చిన వాళ్ళకి రైతుల ప్రోగ్రామ్ రైతులు కదా. కిందికి పెట్టన్నా. రైతుల కోరిక మేరకు ఇవాళ లక్ష్మీ కెనాలు మరియు కాకతీయ కెనాల్ నుంచి నీళ్లు విడుదల చేయడం జరిగింది. లక్ష్మీ కెనాల్ ద్వారా బాల్కొండ నియోజకవర్గంలోని ముక్కాల్ మండలము, మెండోరా మండలం దాదాపు 30,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. అట్లాగే చెరువులు కూడా నింపడం జరుగుతుంది. ఈ 2 మండలాల రైతులు గత 15 రోజుల నుంచి కోరుతూ ఉన్నారు లక్ష్మీ కెనాల్ నుంచి నీళ్లు విడుదల చేయమని. ఆలస్యమైంది. ఇటు రైతులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రభుత్వానికి మధ్యలో సరైనటువంటి అవగాహన లేక 15 రోజులు నీళ్ళు విడుదల లేట్ జరిగింది. చివరికి లేదు, ఇట్లా మంచిది కాదు, ఇది మేము వచ్చి గేట్లు ఎత్తాల్సి వస్తుంది అని చెప్పి మరి అంటే అప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి వాళ్ళ అనుమతి ఇవ్వడం జరిగింది. అట్లాగే కాకతీయ కెనాల్ నుంచి కూడా ఇవాళ నీళ్లు వదులుకున్నాం. కాకతీయ కెనాల్ మీద ఆధారపడ్డటువంటి అనేక గ్రామాలు బాల్కొండ నియోజకవర్గంలో ఇవాళ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి. అట్లనే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, బాల్కొండ నియోజకవర్గంలో, అట్లాగే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో, అట్లాగే ఆర్మూర్ నియోజకవర్గంలో ఈ వర్షాకాలంలో వానలు ఇంకా చెరువులు నిండేటట్టు పడలేదు. చెరువులు ఇంకా 10%, 20% మాత్రమే చెరువులలో నీళ్లు ఉన్నాయి. అయితే ఈ లక్ష్మీ కెనాల్ ద్వారా కావచ్చు, కాకతీయ కెనాల్ ద్వారా కావచ్చు, గుత్ప ద్వారా కావచ్చు, అలీసాగర్ ద్వారా కావచ్చు, కెనాల్ ఇరిగేషన్ కంటే ఎక్కువ చెరువులు నింపితే ఆ చెరువులు, ఆ గ్రామంలో ఆ చెరువు నిండడం ద్వారా ఆ గ్రామంలో ఉన్నటువంటి బోర్లకు నీళ్ళు వస్తాయి. అది ఎక్కువ లాభం అవుతుంది మా రైతులకు. కాబట్టి ఇవాళ నాట్లు వేసినారు, మరి నీళ్ళు బోర్లలో నీళ్ళు అంతా రావట్లేదు, ఎక్కువగా కుప్పించి పోస్తూ ఉన్నాయి. ఆ బోర్లను రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉన్నది. బోర్లు రీఛార్జ్ కావాలంటే గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు నిండాలి నీళ్ళకు. ఎస్ఆర్ఎస్పీలో ఇవాళ 45 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. కాబట్టి నేను ఈ అధికారుల్ని
అట్లనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా, కోరుతా ఉన్నా. వెంటనే కుత్పా అలై సాగర్ కూడా నడిపించి కుత్ప కింద ఉన్నటువంటి ఆర్మూరు నియోజకవర్గం, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల్లోని చెరువులు వెంటనే నింపాలి. అట్లనే అలీసాగర్ ద్వారా బోధన్ నియోజకవర్గంలో ఆయకట్టు రైతులకు కూడా నీళ్ళు ఇవ్వాలి. ఇది తొందరలోనే చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇది నిజామాబాద్ జిల్లా రైతుల కోరిక కాబట్టి ఇంకా లేట్ చేయొద్దు, అనవసరమైన భేషజాలకు పోవద్దు. రాజకీయాలుంటే పార్టీలుగా కొట్లాడుకుంది, అంతేగాని ప్రశాంత్ రెడ్డి నీళ్ళు అడిగిండు కదా ఇవ్వద్దు అన్న భేషజం పోవద్దు. ఇక ప్రశాంత్ రెడ్డి నీళ్ళు అడిగినంటే నేను ఒక ఎమ్మెల్యేని, ప్రజల చేత ఎన్నుకోబడిన వాడిని కాబట్టి రైతుల కోసం నేను అడగాల్సి వస్తుంది, అడుగుతాను కూడా తప్పకుండా. నేను అడిగినా అని చెప్పి నీళ్ళు ఇవ్వకుండా పోవద్దు, అటువంటి భేషజాలకు మంచిది కాదు అది. మనందరికి కూడా ఎవరికైనా సరే రైతు ఫస్ట్ సెంట్రిక్. రైతుకు నీళ్ళు ఇవ్వాలి, రైతుకు కరెంట్ ఇవ్వాలి, రైతుకు విత్తనాలు సరైన టైంలో ఇవ్వాలి, రైతుకు ధాన్యం కొనుగోలు సరైన టైంలో చేయాలి. అప్పుడే రైతు బతుకుతాడు. పెట్టుబడి రైతు భరోసా కూడా ఇవ్వాలి. మరి ఇవన్నీ కూడా టాప్ ప్రియారిటీలో పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు ఈ ప్రభుత్వం. ఎందుకో మరి అవగాహన లోపమా తెలియదు, సమన్వయ లోపమా తెలియదు, ఆ దిశలో ఈ ప్రభుత్వం పోవట్లేదు. అవసరమైన ఈ విషయాలు పోకుండా ఏదో అనవసరమైన విషయాలకు పోతూ ఉన్నది. అది పద్ధతి కాదు, అంత అవసరం లేదు. నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా వినమ్రంగా, అనవసరమైన భేషజాలకు పోకండి. రాజకీయాలు ఉంటే మనం కొట్లాడుకుందాం, రైతుల్ని దాంట్లో బలి చేయకూడదు. వెంటనే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో 42 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి, 45 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి కాబట్టి సంతోషం. ఇవాళ లక్ష్మీ కెనాల్, కాకతీయ కెనాల్ ద్వారా నీళ్ళు విడుదల చేసుకున్నాం. అట్లాగే వెంటనే